సిరిసిల్ల పట్టణ ప్రజలకు, సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా మన పాత్రికేయ మిత్రులు ప్రసాద్ గారు మన నుంచి పోవడం చాలా బాధాకరమైన విషయం. వారికి, వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, నిన్న స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ఆయన బొందలు మర్చిపోనట్టున్నాడు. డిసెంబర్ 23వ తారీఖు నాడు 2024 సంవత్సరంలో తెలంగాణ ప్రజలు ఆల్రెడీ రాజకీయంగా వారి పార్టీని బొందబెట్టడం జరిగింది. ఆ బొందల నుంచి ఇంకా ఆయన బయటకు వస్తలేడు. ఆ బొందల నుంచి బయటికి రాకుండా రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో మేము 100 సీట్లు గెలుస్తామంటే ఆయన అవాకులు చవాకులు గెలుస్తాం. అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించిందని మేము చాలాసార్లు చెప్పాం. ఇప్పటికైనా మెంటల్ హాస్పిటల్కి వచ్చి చూపించుకోమని కూడా వారికి విజ్ఞప్తి చేస్తుంటారు. కూట్ల రాయి తీసినోడు కదా ఏట్ల రాయి తీసినట్టు వాళ్ళ మధ్యలోనే 4 స్తంభాల ఆట నడుస్తుంది. వాళ్ళ నాయన్నేమో లేవలేకున్నా ఫామ్ హౌస్లో వాడిని నేనే అంటాను. ఆయన వాళ్ళ చెల్లెనేమో నేనంటుంది. ఈయననేమో నేనే ఈ పార్టీకి నేనే మునగాని, నేనే లీడర్ను నేను చెప్తే, వాళ్ళ చెల్లెనేమో నువ్వే మునగాని రాబోయే నేను రికగ్నైజ్ చేయని చెప్పి ఆమె చెప్తాను. హరీష్ రావు వీళ్ళ ముగ్గురిని కానీ చెప్పి కాళ్ళు బట్టి మట్టలు కూడా వేసే రకంగా ఆయన వీళ్ళు ముగ్గురు ఎవరు, నేనే వీళ్ళందరూ ముగ్గురు ఫోన్ తీసుకగాళ్ళు, మొత్తం పార్టీ అంతా నాదే అని చెప్పి ఆయన వ్యవహారం ఉంది. ఇవన్నీ ఇట్లుండగా ఇవాళ ఒక బఫూన్ మాటలు మాట్లాడుతూ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయికి ఆయన ఎదిగిండని నేను అనుకోవట్లేం. కానీ ఆయన ఎప్పటికైనా తండ్రి చాటు బిడ్డగానే వచ్చిండు. ఆయన ఎప్పుడు కూడా ఏ ఉద్యమానికి కానీ తెలంగాణ రాజకీయాలకు కానీ ఆయనకి ఎప్పుడు కూడా సంబంధం లేదు. వాళ్ళ తండ్రి చాటు బిడ్డగా వచ్చిన సంగతి తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా తెలిసి ఇవాళ కేవలం ఆయన ఉనికిని కాపాడుకోవడం కొరకు పెద్ద వాళ్ళ మీద అబాండాలు వేస్తే అది పెద్ద పేపర్లలో హైలైట్లలో వస్తుందని చెప్పి ఆయన అనుకుంటుండే. వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఓడిపోయింది ఒక ఎత్తు, దానికి తోడు ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఏదైతే ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఊపిరాడక ఇలా వాళ్ళు చేస్తున్న ఉత్తర ప్రగల్భాలు తప్ప ఇంకోటి కాదు. ఇలా మాట్లాడుతూ అంటాడు, ఇవాళ మీరు ఏం చేసిందండి కోట్లు ఇస్తారని చెప్పారా? అసలు నువ్వు ఏం చేయలేదు కాబట్టి నేను ప్రజలందరూ కూడా బొందబెట్టింది ఇలా రాజకీయంగా. ఆ రోజు ఒక్కసారి ఆకలింపు తీసుకోలే, మాట్లాడడానికి లజ్జ సిగ్గు, మనిషి అన్నం తింటా ఏం తింటున్నా అనేది ఆయనకైనా ఒకసారి ఆకలింపు చేసుకోవాలి. వాళ్ళనైనా తెలంగాణ ఉద్యోగ సంఘంలో మాట్లాడిన నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, దళితుని ముఖ్యమంత్రి చేసినామని చెప్పి పోయి మీ అయ్యని అడుగు ముందుగా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినావే అయ్యా అని చెప్పి మీ అయ్యని అడుగు ముందుగా పోయి, తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన ఆ రోజు ఇచ్చినామా అని చెప్పి అడుగు మీ అయ్యాను ఒకసారి. ఎస్సీలకు 12%, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తానడు, ఇచ్చినామే అయ్యాను పోయి అడుగు ఒకసారి. అట్లనే మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానడు, ఇచ్చినామే అయ్యాను పోయి ఒకసారి అడుగు మీ అయ్యాను. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినాం, ఇచ్చినామే అయ్యాను పోయి అడుగు ఒకసారి మీ అయ్యాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే దళిత బంధు ఇస్తానడు, ఎన్నూరులో ఇచ్చినామే అయ్యా, ఎంతమంది దళితులకు ఇచ్చినామే అడుగుపోయి మీ అయ్యాను. గొర్రెల పంపిణీ ఎన్నిసార్లు చేసినామే, ఎంతమందికి చేసినామే, వాళ్ళు ఎంత అవినీతి జరిగిందో పోయి ఒకసారి మీ అయ్యాను అడుగు. అయ్యా మనం ఎన్ని స్కూళ్ళని ఎత్తేసామని పోయి మీ అయ్యాను అడుగు. పేద బడుగు బలహీన వర్గాలను, తాండాలకు చెందిన వాళ్ళను, ఇలా చిన్న ఊళ్ళల్లో ఉండే వాళ్ళను ఎంతమందిని ఇలా విద్యకు దూరం చేసిన అయ్యా అని చెప్పి ఒకసారి అడుగు మీ అయ్యాను. ఇవన్నీ ముందుగా నువ్వుగా మీ అయ్యని అడిగిన తర్వాత, నువ్వు అనుకున్న తర్వాత, నువ్వు కూడా మంత్రివి, ఒక బాధ్యతాయుతంగా మాట్లాడడం, మాజీ మంత్రివి, బాధ్యతాయుతంగా మాట్లాడడం అనేది నీ స్థాయికి తగదని నేను చెప్తున్నా. నువ్వేదో ఉత్తర ప్రగల్భాలు బఫూన్ మాటలు మాట్లాడినంత మాత్రాన ఇలా రేవంత్ రెడ్డి గారి అంగి మీద పడ్డ ధూళి కూడా నువ్వు సరిపోయాలి. ఆయన ఒక స్వయం ప్రకాశకుడు. ఆయన కష్టపడి పోరాట యోధునిగా బయటకు వచ్చినాడు. నువ్వు ఒక పారాసైటు, పరాన్న జీవి.
పరాన్న జీవి కాదు, పరపరాన్న జీవి. ఒకరి మీద ఆధారపడచ్చు నువ్వు ఇలా. నీకు నువ్వుగా స్వయంగా నీకు ప్రకాశమే లేదు ఇవాళ. రేవంత్ రెడ్డి గారు మీ అయ్యా ఇన్ని రకాలైన కష్టాలు పెట్టి ఆయన అనగదొక్కాలని చూసినా ఆయన ఇట్లా తన్నుకొని వచ్చి తంత పొయ్యాల మీరు బొందలు పడ్డరు ఇవాళ. దాంతో కూడా ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఆయనకు నక్కకు నాగనొకాలకు ఉన్నంత పోలిక ఆయనకు నీకు సమానమా? నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నువ్వు ఎమ్మెల్యేకు నువ్వు ముఖ్యమంత్రికి సమానమా? నువ్వు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని నువ్వు చెప్పుకుంటున్నావు, మీ చెల్లెనో కానే కాదంటుంది. ఆయన నేను ఒప్పుకున్నట్టు మీ చెల్లె. మీ నాయన దాని మీద సపోర్ట్ చేయడు ఇవాళ. మీ దానిలో మీకు ఉన్న పంచాయతీలను తెంపుకోవడానికి ఒక ముఖ్య నాయకుని పైన అభండాలు వేస్తే ఇవన్నీ కూడా పక్క జరుగుతాయి. తప్పుదారి పట్టించేది ఒక డైవర్షన్ పాలిటిక్స్లో చేస్తున్న భాగం తప్ప నీకు ఇంకోటి మెదడు దెబ్బతిన్న ఓడిపోయిన తర్వాత. రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటి? మీ నాయనని అసెంబ్లీకి రమ్మని చెప్పు, అసెంబ్లీలో బంకచెర్ల గురించి మాట్లాడదాం, ఇంకా ఏ అవినీతి కుంభకోణాలు కాళేశ్వరం గురించి మాట్లాడదాం, మీ ఈ కార్ రేసింగ్ కూడా మాట్లాడతాం అన్నాడు. మీ అయ్యని రమ్మని అన్నాడు. ఎందుకంటే మీ అయ్యనే ప్రతిపక్ష నాయకుడు, నీకేం హోదా ఉంది? నువ్వు ఎమ్మెల్యేవే, అంతకంటే ఎక్కువ లేదు ఇవాళ. దాని తర్వాత ఎల్పీ లీడర్ మీ అయ్యా. మీ అయ్య వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది. నువ్వు తాడు కాదు, బొంగరం కాదు. ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేసేందంటే, నీ స్థాయిని మరిచి మాట్లాడకు ఇవాళ. నీ స్థాయి ఏందో తెలంగాణ ప్రజలు చూపించాం. నీ రాజకీయ బతికేందో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది అలా. నీ అవినీతి బతికేందో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది అలా. ఈ కార్ రేసు గురించి మొదలుకుంటే ఎక్కడైనా ఈడీలో కొద్దిగా మొదలుపడ్డాయి నీ వెనకాల. కాళేశ్వరం కుంభకోణం బయటపడ్డది, ఫోన్ ట్యాపింగ్లతో నీ భాగవతం బయటపడ్డది. ఏదైతే నీవు నా అని నమ్ముకొని నీ వాళ్ళని నువ్వు ఇలా ఫోన్ ట్యాపింగ్లో పెట్టినావో ఆ నీ వాళ్ళే ఒక్కొక్కరు ఇలా నీ బండారం అంతా కూడా బయటపెడతాను, నీ లీలలన్నీ కూడా బయటపెడతాను. దాని పేరు మీద ఎంత ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డావు, ఏ విధంగా దోచుకుతిన్నావు, ఏ విధంగా వ్యక్తుల యొక్క కుటుంబాలకు నువ్వు వారి వ్యక్తిగత జీవితాలకు ఎంటర్ అయినావు, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్కటి చెప్తాను కదా. ఇవన్నీ పేపర్లలో వస్తున్నాయి కదా. ఇంకా నువ్వు తగదునమ్మా గురువింద గింజ సామెత మాదిరిగా తగదునమ్మా అని చెప్పి ఇంకా ఏదో పతివ్రత మాటలు మాట్లాడుతుండే ఆయన. ఇంత కూడా సిగ్గు లజ్జ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. సిరిసిల్ల పట్టణానికి వస్తే నీ పక్కన ఉన్న వంది మగాదటువంటి వాళ్ళు కూడా సిరిసిల్ల ప్రజలందరూ కూడా తేటతెల్లమైంది కదా. ఎంతసేపు అక్రమాలతోని, మద్యం పంపిణీలతోని, డబ్బులు పంపిణీతోని, అధికార దుర్వినియోగంతో ఇక్కడ నువ్వు పాల్పడ్డావు. ఇక్కడ ఎన్నికల్లో గెలిచినవి ఇవాళ. పోయినసారి ఎలక్షన్లలో కూడా ఇక్కడ ఉన్న పద్మశాలి బతుకమ్మ జిల్లాలు నేర్చిన పాపానికి వాళ్ళకు బకాయిలు పెట్టి వాళ్ళని బెదిరించి నయాన భయాన ఓట్లు ఎంచుకున్నావు ఇవాళ. నువ్వు నీ బతుకు అటువంటిది. ఇంకా కూడా తగినమ్మా అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మాట మీద మాట్లాడేంత స్థాయికి ఈయన ఎదిగిందని నేను అనుకోను. ఇప్పటికైనా కేటీఆర్ గారు తన స్థాయిని మించి మాట్లాడితే ఖబర్దారని తెలుస్తుంది.